కాళ్ళకి పసుపు పారాని ఆరకముందే ఆ పెళ్లిలో పెటాకులు అన్నటువంటి తరహా అయిపోతుంది కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్కి. ఇంకా రాహుల్ గాంధీ అక్కడే ఉన్నాడు పాపం. వచ్చిన తర్వాత ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయనకి ఏర్పాట్లే చేసినట్టున్నారు. మల్లికార్జున ఖర్గే ఇంకా వెనక్కి వెళ్ళలేదు ఢిల్లీకి. అప్పుడే డీకే మంత్రివర్గంలో పొరపొచ్చారు. ఎవరెవరికి ఎన్ని మంత్రిత్వ శాఖలు అన్నది ముందే ఢిల్లీలో కూర్చుని బేరాలు ఆడుకున్నారు. గతంలో డీకే శివకుమార్కి ఎన్ని రకాలైనటువంటి మంత్రిత్వ శాఖలు ఇచ్చారు, అన్ని మంత్రిత్వ శాఖలు ఇప్పుడు సిద్ధరామయ్యకి డీకే శివకుమార్ ఇస్తాడు. ఇది వాళ్ళ మధ్యన కుదిరినటువంటి ఒప్పందం, అధిష్టానం కుదిర్చిన ఒప్పందం. డీకే శివకుమార్ సన్నిహిత ఎమ్మెల్యేలకి అంటే వర్గపు ఎమ్మెల్యేలకి ఏమేం శాఖలు ఇచ్చాడో డీకే శివకుమార్ కూడా అటు సిద్ధరామయ్య వర్గానికి అవే శాఖలు ఇస్తుంటాడు. అయితే ఇప్పుడు ఆ శాఖలు మేము తీసుకోమంటూ ముగ్గురు మంత్రులు రాజీనామా, మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేశాక శాఖలు ఇచ్చాక రాజీనామా చేయడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. రామలింగారెడ్డి ఆల్రెడీ రాజీనామా లేఖ పంపిస్తే మునియప్ప అట్లాగే జార్జి ఈ ఇద్దరూ కూడా తమ రాజీనామాల్ని ప్రకటించారు. ఈ మునియప్ప వచ్చేటప్పటికి తనకి సామాజిక మంత్రిత్వ శాఖ కావాలంటే ఆహార పౌర సరఫరాలు ఇచ్చారని. ఆహార పౌర సరఫరాలు చాలా ఇంపార్టెంట్ శాఖ, బట్ కావాలని గొడవ పెడుతున్నారనమాట. అదే సందర్భంలో నేను 8 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వాడిని ఇస్తారా ఇవ్వరా అంటున్నాడు. లేదంటే పార్టీ పతనం అయిపోతుంది అంటున్నాడు. తద్వారా వీళ్ళందరూ సిద్ధరామయ్య వర్గం డీకే శివకుమార్ని ఇబ్బంది పెట్టడం ప్రారంభించేశారు.